కోలీవుడ్ కి 1000 కోట్ల క్లబ్ అనేది ఒక తీరని కల. లాస్ట్ ఇయర్ దీన్ని రీచ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది కోలీవుడ్. బిగ్ టార్గెట్ అచీవ్ చేసేందుకు పెద్ద స్కెచ్ ని రెడీ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 డజన్ సినిమాలను ఈసారి బాక్స్ ఆఫీస్ బరిలో దించుతోంది. జైలర్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రజనీకాంత్. రోబోట్ 2.0తో 600 కోట్లు రాబట్టాడు. అయితే ఇప్పుడు తలేవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే 70+ కూడా కష్టపడుతున్నాడు. కూలీ, జైలర్ 2 సినిమాలను బాక్సాఫీస్ బరిలో దించుతున్నాడు. లియోతో 500 కోట్లు క్రాష్ చేశాడు విజయ్. జననాయకంతో 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయాలి అని చూస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఫ్యూచర్లో 1000 కోట్స్ వసూళ్లు చేయగల సత్తా ఇళయ దళపతిలో ఉంది. కానీ ఇదే లాస్ట్ సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ ని రీచ్ అవ్వాల్సిందే. విక్రమ్తో 400 కోట్ల క్లబ్ లో చేరిన కమల్ ఇప్పుడు థగ్ లైఫ్ ని బాక్సాఫీస్ బరిలో దింపుతున్నాడు. విదాముయర్చితో ట్రాక్ తప్పిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాన్ ఇండియా అటాప్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు 1000 కోట్ల క్లబ్ ని టార్గెట్ గా పెట్టుకుని ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. మరి వీటిలో ఏది తమిళ ఇండస్ట్రీ కోరికను నెరవేరుస్తుందో చూడాలి.